నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని సందర్శించడం కోసం గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పుల్లారావు, ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్లాంట్ యొక్క స్థాపన వెనక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది. గతంలో 2014-19 మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకి తీసుకువెళ్ళి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద విశాఖపట్నం వద్ద 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నాయంటే దాని వెనుక పెద్దల నారాయణ గారి కృషి. ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రతిరోజు కూడా 2 ప్లాంట్లలో దాదాపుగా ఒక 2500 టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం. మోస్ట్ ఎఫిషియెంట్గా ఇప్పుడే మేము చూసాం. పిఎల్ఎఫ్ అబవ్ 90% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, అంటే థర్మల్ పవర్ స్టేషన్స్లో కూడా అంత పిఎల్ఎఫ్ ఉండదు. అదేవిధంగా ఎక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లు పెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంటుంది. కానీ ఇక్కడ మేము స్వయంగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైజీన్ కానీ శానిటేషన్ అన్నీ మెయింటైన్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి దగ్గర నుంచి అవార్డులు కూడా తీసుకున్నారు. చాలా చోట్ల పీసీబీ దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చారి గారి సారథ్యంలో మరి మోస్ట్ ఎఫిషియెంట్గా పొల్యూషన్ నార్మ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇది ఇక్కడ నడపడం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం ఏర్పాటు చేసుకుని చెత్తని ప్రాసెస్ చేయటమే కాకుండా పవర్ జనరేషన్ మనందరం కూడా చూసాం. గత ప్రభుత్వం దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తను మన నెత్తిన పడేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ నారాయణ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ లెగసీ వేస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చెత్త మీద పన్ను భారాలు వేయకుండా సమర్థవంతంగా చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా భవిష్యత్తులో పెద్దల నారాయణ గారి సారథ్యంలో ఇంకా కూడా వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ ఇన్నోవేటివ్గా ఇంకేం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ విషయంగా కూడా వారు అనేక సలహా సూచనలు చేశారు. పెద్ద కాంపాక్టర్స్ యూజ్ చేసి నగరాల్లో చెత్త సేకరించి ఇక్కడికి తరలించేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ఎట్లా చేయొచ్చు అన్న దాని మీద కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వీటన్నిటినీ కూడా అమలుపరచడానికి మా కార్పొరేషన్ కూడా బాధ్యత తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. అదేవిధంగా మొన్న విజన్ 2047 ఏదైతే డాక్యుమెంట్ రిలీజ్ చేశారో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, దానిలో ఆయన విడుదల చేసినటువంటి 10 ప్రిన్సిపల్స్లో స్వచ్ఛాంధ్రను కూడా వారు దానిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మేమందరం కూడా పెద్దల నారాయణ గారి సారథ్యంలో పనిచేస్తాం. ఆదర్శప్రాయంగా ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఈ ప్లాంట్ని ఇంత సమర్థవంతంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి జిందాల్ వారిని కూడా అభినందిస్తూ, మరి దేశంలో ఎక్కడా కూడా 2 ప్లాంట్లు ఇంత ఎఫిషియెంట్గా ఒక రాష్ట్రంలో 2 ప్లాంట్లు పనిచేయటం అనేది లేదు. మరి ఆ ఘనత కూడా మన రాష్ట్రం సాధించింది. ఇంకా కూడా భవిష్యత్తులో దీన్ని ఎక్స్పాండ్ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.